ప్రపంచంలో ఎంతో మంది ఏమవ్వాలనుకుంటున్నారు? నేను దేవుళ్ళు, ఒక దేవుడు అయితే బాగుండు కదా అనుకుంటున్నారు. కానీ సర్వలోకాన్ని సృష్టించిన సర్వ సృష్టికర్త వాళ్ళ కుమారుడు యేసు క్రీస్తు వారు ఏమన్నారు? మానవతాము ధరించి కిందకి వచ్చారు. అర్థమవుతుందా? ఇది ఇలా ఉండాలి. అర్థమవుతుందా? నేను చెప్తుంది క్లారిఫై అయినా? నేను చెప్తుంది అంతా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నీ సమస్యలు ఎలా ఉండాలి, నీ స్పందన కోపంగా ఉండకూడదు. ఎలా ఉండాలి అంతేనా? అబ్రహాముకి లోతుకి గొడవ అవుతుంది. దేనికి గొడవ? మందల కోసం గొడవ అవుతుంది. నువ్వు అటు వెళ్ళంటే ఇటు వెళ్ళంటే అప్పుడు అబ్రహాం విన్నాడు, గొడవ పడ్డా. గొడవ పడి నువ్వు నేను కొట్టుకుందాం, లోతు ఎవరు గెలిస్తే వాళ్ళు ఇన్ని మందలు తీసుకుందాం, ఓకేనా, డబ్బులు పెట్టుకుందాం అని అనలేదు కదా. ఎంతో ప్రశాంతంగా అబ్రహాము ఎలా ఆలోచించాడు? చాలా ప్రశాంతంగా. ఆ గొడవల్లో కూడా ఫ్యామిలీ సమస్యలు ఎందుకు బైబిల్లో రాయాలి? అంతేనా? ఫ్యామిలీ సమస్యలు కూడా బైబిల్లో రాశారు. అంతేనా? అలా చెప్పండి. పరిశుద్ధ గ్రంథం ఎందుకు రాయని అడిగితే చెప్పండి. ఇవన్నీ బైబిల్ ఎందుకు రాయాలి? పాపం కోసం ఎందుకు రాయాలి? అంతేనా? అంతేనా? అది తీసివచ్చు కదా. అంతేనా? సినిమాల్లో 18+ కంటెంట్ వస్తే బ్లర్ చేసి లేకపోతే ఏం చేస్తారు? వాయిస్ని ఆపేస్తారు. కానీ బైబిల్లో ఆ కంటెంట్ వచ్చినా ఏం చేశాడు దేవుడు? అది కూడా రాశాడు. అవన్నీ ఎందుకు రాశాడు? హెచ్చరిక. అర్థమవుతుందా? అరే ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళకరా, డేంజర్ అని బోర్డు రాస్తారు. ఆ ట్రాన్స్ఫార్మర్ తీయరు కదా. ట్రాన్స్ఫార్మర్ తీస్తారా? తీస్తే మనం చీకట్లో ఉండి భజన చేసుకోవాలి, చీకట్లో వాక్యం చెప్పుకోవాలి. అసలు నువ్వు వింటున్నావో తెలియదు. అప్పుడు కూడా అయితే కాల్చా పడుకున్నా అక్కడికి వెళ్ళకూడదు. బైబిల్లో ఏం చేశాడు? ప్రతి సమస్యని బైబిల్లో ఎక్కడ దాయలేదు కదా దేవుడు. అంతేనా? దావీదు చేసిన పాపాన్ని దాయలేదు. అర్థమవుతుందా? ఎన్నెన్నో పాపాలు బైబిల్లో ఉన్నాయి, అవన్నీ దాయలేదు. అవన్నీ మనకి హెచ్చరిక. అరే మీ కుటుంబాల్లో కూడా సమస్యలు వస్తాయి. అంతేనా? అన్నదమ్ములు సమస్యలు వస్తాయని ఎప్పుడో దేవుడు ఆలోచించి సమస్యలు ఎప్పటికీ వస్తున్నాయి. అర్థమవుతుందా? అన్నదమ్ముల సమస్య ఇప్పుడే కాదు, అది ఇప్పుడో స్టార్ట్ అయ్యింది. అర్థమవుతుందా? దాంట్లో అబ్రహాం స్పందన ఎలా ఉంది? అబ్రహాము యుద్ధవీరుడే తెలుసా. 5 రాజుల్ని ఏం చేశాడు? 300 మంది కత్తి పట్టుకోలేని సైన్యముని తీసుకెళ్ళి 5 రాజుల్ని ఏం చేశాడు? చంపాడు, హతమార్చాడు. లోతు ఎంత? అంతేనా? యుద్ధవీరుడు. అంతేనా? బైబిల్లో అబ్రహాము దేవుని స్నేహితుడు. అబ్రహాము చాలా సున్నితం గలవాడు.